भैंसा टाउन में तारक रामाराव के रोड शो पर टमाटर और प्याज फेंके गए, भगदड़ में नौजवान जख्मी। बीआरएस कारगुजार सदर केटी रामाराव ने आज जिले निर्मल के भैंसा टाउन में रोड शो किया, जिसके दौरान हनुमान दीक्षा के मुबीना कारकुनों ने इस रोड शो के दौरान प्याज और टमाटर फेंके, जिसके नतीजे में कुछ देर के लिए हल्की कशीदगी पैदा हो गई। इन मद्दाहों ने टाउन के मुजाफात में जमा होकर रोड शो पर प्याज और टमाटर फेंके, जिनके हाथों में बीजेपी कायदीन के खिलाफ प्ले कार्ड्स भी थे। इन्होंने तारक रामाराव पर जज्बात मजरू करने का इल्जाम आयद किया। इस एहतजाज के बावजूद कारगुजार सदर बीआरएस ने अपनी तकरीर जारी रखी और मसाइल पैदा करने वालों से पूछा कि आया राम ने अपने भक्तों से दूसरों पर हमले के लिए कहा है। इन्होंने बीआरएस कारकुनों को भी मशवरा दिया कि वो जवाबी कार्रवाई ना करे। इन्होंने पुलिस से कहा कि मदाखलत करते हुए मसाइल पैदा करने वालों को वहां से हटा दे। इस वाक़े के साथ ही भगदड़ बच गई, जिसमें एक नौजवान जख्मी हो गया, जिसकी शिनाख्त वाजिद कुरैशी के तौर पर की गई है, जिसको इलाज के लिए निर्मल मुंतकिल कर दिया गया। ఎవరి ప్రచారం వాళ్ళు చేసుకోవాలి, ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి. నేను అనేది ఒకటే, 5 నెలల కిందట ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి? ఏమన్నాడు? అన్నాడు ఒకటే మాట చెప్పిండు, 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు. అయిందా రుణమాఫీ? 2 లక్షల రుణమాఫీ అయిందా? తులం బంగారం ఇస్తా అన్నాడు, ఆడపిల్లలు పెళ్లి చేసుకుంటే వచ్చిందా? 2500 ఇస్తా మహిళలకు అన్నాడు, వచ్చిందా? ముసలోళ్లకు 4000 పెన్షన్లు ఇస్తా అన్నాడు, వచ్చిందా? ఒక్క పనన్నా జరిగిందా? ఒక్కటంటే ఒక్క పని అయినా కాంగ్రెస్ కి ఓటేద్దామా? మనకు వాళ్ళకి లేకపోయినా మనకన్నా ఉండాలి కదా, ఉన్నదా? తప్పకుండా కాంగ్రెస్ కు కర్రు కాల్చి వాత పెడదామా? పోలీసు వాళ్ళు ఉన్నారా ఇక్కడ? ఏం చేస్తారా మీరు? దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, మీ అందరినీ ప్రార్థించేది ఒకటే. ముదోల్లో మనం చాలా పని చేసినాం, పని చేయలేదని కాదు. ఈ రోజు ఇక్కడికి వచ్చి కొంతమంది చిల్లర రాజకీయాలు చేస్తా ఉన్నారు, ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. నేను మిమ్మల్ని కోరేది ఒకటే, మన ఆత్రం సక్కు గారు ఒక సీనియర్ శాసనసభ్యుడు, సీనియర్ ఎమ్మెల్యే, ఆదివాసీ బిడ్డ. గతంలో తుడుం దెబ్బ ఉద్యమంలో కూడా మరి ఉద్యమాలలో పనిచేసిన బిడ్డ. ఆనాడు సామాన్య ప్రజల కోసం, ఆదివాసీల కోసం పోరాటం చేసిన బిడ్డ. వాళ్ళ కేసీఆర్ గారు ఆయన చేసిన సేవలను గుర్తించి మరి ఆసిఫాబాద్ లో మొన్న కోవా లక్ష్మి గారి గెలుపు